వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. బీజేపీకి అదిరిపోయే షాక్ ఇచ్చిన బండి సంజయ్. ఎందుకు షాక్ ఇచ్చారు, ఏంటి ఆ కథ అనేది తెలుసుకునే ముందు మీరు కనుక బీజేపీ అభిమానులైనా అలాగే మోడీ గారి అభిమానులు అయితే వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక బండి సంజయ్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వారిలో అంటే చాలామంది, అంటే ఈయన గురించి తెలియని వారు ఉండరని కూడా చెప్పుకోవచ్చు. రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్న వారికి కూడా పరిచయం చేయడం అవసరం లేని వ్యక్తిగా ఈయన ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. హిందుత్వ వాదాన్ని వినిపించడంలో ఏమాత్రం ఇక్కడ శశభిషాలు లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా బీజేపీ సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో అనుసరించి తన విధానాలతో ముందుకు వెళ్ళేటువంటి నేత తెలంగాణ పార్టీలో ఇప్పుడు ఊహించిన రీతిలో కూడా ఆయన బలోపేతం చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే వివిధ కారణాల వల్ల ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించారు. అయినప్పుడు కూడా తన పందా మార్చుకోకుండా ప్రజల్లో ఉండడం, పార్టీకి నమ్మిన బంటుగా మారినటువంటి తరుణంలో ఆయనకు ప్రజలు ఎంపీగా గెలుపొందించగా పార్టీ కీలకమైనటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి కూడా కట్టబెట్టింది. అలాంటి బండి సంజయ్ బీజేపీకి ఊహించిన ట్విస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. తనదైన డైనమిజంతో శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపే వ్యాఖ్యలు పెట్టినటువంటి వ్యక్తిగా, అంటే పెట్టింది పేరుగా ఉండేటువంటి బండి సంజయ్ ఇక నుంచి కూడా అలాంటి వైఖరికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. తన ఇలాకా అయినటువంటి కరీంనగర్లో ఈ మేరకు ప్రకటన చేశారు సంజయ్. ఎందుకు నిర్ణయం తీసుకున్నారో కూడా వెల్లడించారు. అందుకు కరీంనగర్లో ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్, మేయర్గా సునీల్ రావుతో కలిసి పలు పనులు కూడా నూతనంగా నిర్మించి ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్లను కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ నేను చేసిన అభివృద్ధి శాశ్వతంగా నిలిచిపోతుందనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ వరంగల్కు ధీటుగా కరీంనగర్ను అభివృద్ధి చేసుకుంటూ వస్తామనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే కేంద్రం నుంచి తప్పకుండా నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా రావాల్సినటువంటి నిధుల కోసం కొట్లాడి సాధించుకుంటామని కూడా తెలియజేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇకపైన తాను రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదని కూడా ఇక్కడ బండి సంజయ్ సంచలనమైనటువంటి ప్రకటన కూడా చేశారు. ఇంకా రాజకీయ విమర్శలు చేయనని చెప్పడం ఇది ఒక రకంగా బీజేపీకి ఇక్కడ ఆయన వైఖరిలో పూర్తి తేడా వచ్చిందని